నెల్లూరు మున్సిపల్ కార్మికులు అలుపెరుగక రాజీ లేని పోరాటం చేసి నిర్బంధాలను, అరెస్టులను, బెదిరింపులను ఎదుర్కొని విజయం సాధించినందుకు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటియు అనుబంధ సంఘం జేజేలు పలుకుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నెల్లూరు కార్పొరేషన్లో 9వ వార్డుని వర్క్ అవుట్ సోర్సింగ్ పేరుతో ఈరోజు ప్రైవేటీకరణ విధానాలకి, ప్రపంచ బ్యాంకు విధానాలకి వేదికగా మార్చేందుకు ప్రయత్నం చేయగా ఈరోజు మున్సిపల్ కార్మికులు గత 14 రోజులుగా సమ్మె పోరాటాన్ని నిర్వహించారు. అన్ని సెక్షన్ల కార్మికులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు ఇది కార్మికులకి ఏమి ఇబ్బంది లేదు, కార్మికులు సొసైటీలు పెట్టుకోవచ్చు, కార్మికులు ఎవరిని తీసేయమని చెప్పారు. కానీ జరిగేటువంటి పరిణామాలు వర్కౌట్ సోర్సింగ్ అంటే యజమానులుగా ఉన్న మున్సిపాలిటీల నుండి కార్పొరేట్ సంస్థలకి బదలాయించబడటం, కార్మికులకు నష్టం, కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా, జీతభత్యాల గ్యారంటీ లేకుండా ప్రమాదకరమైనటువంటి విధానాల్లోకి నెట్టే ఈ విధానానికి వ్యతిరేకంగా మున్సిపల్ కార్మికులు జరిపినటువంటి పోరాటం అజరామరమైనది. సిఐటియు అండదండలతో నిర్బంధాన్ని ఎదుర్కొని, పోలీస్ కేసులను ఎదుర్కొని, అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలను ఎదుర్కొని కార్మికులు పోరాడారు. నిన్నగాక మొన్న జరిగినటువంటి ఉద్యమంలో పోలీసులు మహిళా కార్మికులపై జరిపినటువంటి జులుం, మహిళల మీద ఎక్కడ పడితే అక్కడ చెప్పుకోవటానికి వీల్లేని ప్రాంతాల మీద దాడి చేశారు. అటువంటి విపరీతమైనటువంటి దాడుల్ని, దౌర్జన్యాలను ఎదుర్కొని పోరాడి విజయం సాధించారు. ఇంతకు ముందే అందింది సమాచారం, అక్కడ నెల్లూరులో రూరల్ ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మన సిఐటియు నాయకత్వం, మున్సిపల్ యూనియన్ నాయకత్వం చర్చలు జరిపారు. మంత్రి గారు సింగపూర్లో ఉండి ఆయన సలహాలు ఇచ్చారట. ఆ మేరకి 9వ వార్డు టెండర్ని రద్దు చేయడానికి అంగీకరించారు. 14 రోజుల సమ్మెకాలం జీతం చెల్లించడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. కాబట్టి ఇంతటి ఘన విజయం సాధించిన నెల్లూరు మున్సిపల్ కార్మికులకి మరోసారి జేజేలు పలుకుతున్నాం. ఏపీ మున్సిపల్ కార్మికులు జరిపిన పోరాటం, పోలీస్ నిర్బంధాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాపితంగా 29వ తేదీన అన్ని మున్సిపల్ పట్టణాల్లో కార్మికులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ప్రదర్శనలు నిర్వహించారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రాష్ట్ర వ్యాపితంగా పోరాటాలకి ఈ 29, 30 తేదీల్లో రాష్ట్ర కమిటీలో ప్లాన్ చేయబోతా ఉన్నాం. ఈ సందర్భంలో ప్రభుత్వం దిగొచ్చి చర్చలు జరపడం మంచి శుభపరిణామం. భవిష్యత్తులో ఇట్లాంటి వర్కౌట్ సోర్సింగ్ పేరుతో కార్మికులను బలిపశువులు చేయాలనుకుంటే అటువంటి పరిణామాలను ఎదుర్కోవటానికి, తిప్పికొట్టడానికి కార్మిక వర్గం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ఉమా మహేశ్వరరావు.